జంగారెడ్డిగూడెంలోను మండల గ్రామాలలోనూ పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో పెట్రోల్ బంక్ వద్ద మీడియాతో మాట్లాడారు. పుట్లగట్లగూడెంకు చెందిన వామిశెట్టి హరిబాబు తదితరులు మీడియాతో మాట్లాడారు. గత 2 రోజుల నుంచి పెట్రోల్ బంక్ల వద్ద నో స్టాక్ బోర్డులు ప్రత్యక్షమవుతున్నాయని, కృత్రిమ కొరత సృష్టించకుండా చమురు లభ్యమయ్యేలా చూడాలని కోరుతున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయనే వార్తలు రావడంతో పెట్రోల్ బంక్ యజమానులు పెట్రోల్ డీజిల్ స్టాక్ ఉంచుకుని కూడా పోయడం లేదా లేక పై నుంచి రావడం లేదా అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని, పంటలు చేతికి వచ్చే సమయంలో రైతాంగానికి సంబంధించిన వాహనాలలో పెట్రోల్ డీజిల్ కొట్టేలా చూడాలని కోరుతున్నారు. 4-5 రోజుల నుంచి కూడా ఆయిల్ కి రేటు లీటర్కి వచ్చి పెట్రోల్ కి డీజిల్ కూడా 28 రూపాయలు పెరిగిపోతాయని వదంతులు జరుగుతూ ఉండడం కారణంగా పెట్రోల్ బంకుల వాళ్ళందరూ కూడా ఆయిల్ బంకుల్లో స్టాక్ ఎట్టుకుని ఆయిల్ లేదని నిలబొట్టు పెడుతున్నారు. మరి దానివల్ల రైతులకి వ్యవసాయ పనులు ఆగిపోతున్నాయి. అలాగే పని చేసుకునే వాళ్ళకి మిషనరీ పని కూడా ఆగిపోతుంది. వరిచేను కోతలు కూడా వచ్చిన టైం ఇది. ఆ వరిచేను కోతలు కూడా టైం కోయలేకపోతున్నాము. ఆ కొట్లు కూడా ఆగిపోతున్నాయి. మరి దీని మీద గవర్నమెంట్ వారు తగు చర్య తీసుకుని బంకుల్లో ఉన్న ఆయిల్ ని రైతులకి కోటా నిమిత్తం ఇప్పించి వాళ్ళ వ్యవసాయ పనులు ఆగకుండా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. నిన్న మొన్న ఆయిల్ లేదన్నారు ఈ బంకుల్లో. మరి ఈ రోజే వచ్చింది. నిన్న 3 రోజుల నుంచి కూడా ఆయిల్ లేదు. మొత్తం ఇంచుమించు పుట్లగొండ ఉన్న 3 బంకుల్లోనూ లేదు, దేవులపల్లి లేదు, ఇలా అడ్రోడ్డు లేదు, జంగారెడ్డి కూడా కన్ను బంకులో లేదు, ఒక బంకులో ఉంది.